అందరికీ నమస్కారం. హైదరాబాద్‌లో ప్రశాంతమైన వాతావరణం. ఒక వారం ముందుగా మన ఛానల్‌లోనే ఒక వీడియో వచ్చింది. బహదూర్‌గూడలో హైడ్రా టెన్షన్ ఆందోళనలో రైతులు అనే ఇదిలో. ఆ వీడియో వచ్చిన ఒక వారంకి, ఒక 10 రోజులకి హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారు కోర్టులో 63 కేసులు ఆయన ఏదో పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఆయన ఇమ్మీడియేట్‌గా తొలగించమని గవర్నమెంట్‌కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడితోటి తెలంగాణలోని మెజారిటీ ప్రజలందరూ ఫుల్ హ్యాపీ. చాలా వరకు మీడియాలో కూడా చూసినాం. ప్రధాన మీడియా ఛానల్‌లో కూడా ఆయన మొదట్లో చాలా పాజిటివ్‌గా ఉన్నారు. రాను రాను నెగెటివ్ వచ్చిందా అని చెప్పడం జరిగింది. మనం కూడా అదే చెప్పింది ఇక్కడ. అది చూసే వాళ్ళకు అది గవర్నమెంట్ అన్యాక్రాంతమై తీసుకుంటుందనేది కొంతమంది కబ్జాదారుల దగ్గరది ఉన్నా, కొంతమంది పేదవాళ్ళు అక్కడ అది ఆ భూమి కొనుగోలు చేసి అక్కడ ఇల్లు కట్టుకొని నివసిస్తున్న వాళ్ళకు అది రాను రాను అది భయాందోళనగా కనపడుతుందని చెప్పాము మనం సారాంశంలో. టోటల్‌గా మన వీడియో సారాంశం ఏంటంటే దాంట్లో హైడ్రా అనేది చాలా తెలంగాణ గవర్నమెంట్‌కి నెగెటివ్‌గా ఉంది. ఈ నెగెటివ్ ఎలా పోగొట్టుకుంటారో ఆ గవర్నమెంట్ అనే సారాంశంతో మొదలైంది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అది కనపడని తీవ్ర వ్యతిరేకత ఉంది గవర్నమెంట్‌కి అది. రేవంత్ రెడ్డి గారు అత్యంత తెలివి గలవాడు. చాలా, చాలా విషయాల్లో తొందరపాటు నిర్ణయం కాకుండా లౌక్యంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడంలో కూడా ఆయన దిట్ట. అది ఎక్కడ మనకు అర్థమవుతుందంటే, ఇదే తెలంగాణ రాష్ట్రంలో సీఎం సొంత నియోజకవర్గంలో కొడంగల్‌లో కూడా భూ సమీకరణకు ముఖ్యమంత్రి గారు ఆదేశించినప్పుడు అక్కడ కొంతమంది రైతులు దాన్ని వ్యతిరేకించారు. అప్పుడు కూడా అక్కడ ఉన్న టీఆర్ఎస్, మిగతా రాజకీయ పార్టీలు కూడా సంఘీభావం చేశాయి. మొదట్లో ఇది ఏరియా వాళ్ళు రెచ్చగొడుతున్నారని చెప్పి అని కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యే నాయకులు మాట్లాడినా, చివరగా ముఖ్యమంత్రి గారు చాలా లౌక్యంగా ఆలోచించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అక్కడ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం వల్ల కొడంగల్‌లోనే కాదు, అక్కడ రాష్ట్రం మొత్తం మీద కూడా ఆయన మీద కొద్దిగా పాజిటివ్‌గా ఆయన మీద అందరికీ ఆ నిర్ణయాన్ని చాలా మంది గౌరవించారు. అక్కడ రైతులకు ఇష్టం లేదు. ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే విస్టేజ్‌గా ముందుకు పోవచ్చు. కానీ ఆయన విస్టేజ్‌గా ముందుకు పోదలుచుకోలేదు. నేను ఇది చేద్దామనుకున్నాను. వాళ్ళకిది నచ్చలేదు. నేను చెప్పే దాంట్లో వాళ్ళకిది అర్థం కాలేదేమో అనుకున్నారేమో. ఏది ఏమైనప్పటికీ ఆయన తలుచుకుంటే ఆ టైంలో కొడంగల్‌లో కూడా జరిగేది. అయినా గానీ చాలా లౌక్యంగా, తెలివిగా వ్యవహరించి ఆ నిర్ణయంలో వెనక్కి అడుగేశారు. చాలా సంతోషం ఆ విషయంలో. నేను కూడా ఆ టైంలో టీవీలో చూసినప్పుడు భయమేసింది. రేవంత్ రెడ్డి మళ్ళీ స్టేజ్ తీసుకొని ఆయన ముందుకెళ్తాడని మొత్తంగా అని అనిపించింది. కానీ ఆ విషయంలో చాలా తెలివిగా వ్యవహరించి బయటపడిపోయింది. అది అయిపోయినాక ఇప్పుడు హైడ్రా విషయంలో రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలండి, ఇది వాస్తవం. మెజారిటీ ప్రజలు మాత్రం హైడ్రా మీద కనపడకుండా తీవ్ర వ్యతిరేకతగా ఉన్నారు. అప్పుడప్పుడు ఇల్లులు ఖాళీ చేయించడము, వాళ్ళ అంటే మా ఇంట్లో లేడీస్ కొంతమంది డెలివరీ కావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి పోవాలా అని చెప్పినప్పుడు కూడా అక్కడ వ్యవహరించిన తీరు ఎలా ఉందో మనమైతే కళ్ళారా చూడలేదు. కానీ మీడియాలో వచ్చినప్పుడు మాత్రం అందరం చూసినాం. చాలా బాధేసింది. ఇంత నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయాల్సిన అవసరం ఏముంది అన్నట్టుగా అనిపించింది. అప్పుడున్న మీడియాలో చూసినప్పుడు మాత్రం అనిపించింది. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఈ విషయం కూడా హైకోర్టు రంగనాథన్ గారు తీసేయమని చెప్పింది కదా! మళ్ళీ ప్రెస్టీజ్‌కి పోయి మళ్ళీ ఎలా ఏమన్నా దాన్ని ఇంకొకరిని పెట్టి ఇదే విధంగా కొనసాగించుకుంటాడా? లేదా కొన్ని రోజులు దానికి విరామం ప్రకటించి పరిపాలనా యంత్రాంగం మీద మిగతా దాని మీద దృష్టి పెట్టి మళ్ళీ ఎలక్షన్‌లకు
మనం ఏ విధంగా ముందుకు పోతే మన పార్టీ అధికారంలోకి తీసుకొచ్చింది అనే దాని మీద వెళ్తారా అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, హైదరాబాద్ జిల్లాలన్నీ ఫుల్ సంతోషం. హమ్మయ్య! హైడ్రా కొన్ని రోజులు డ్రాప్ అయిందన్నట్టుగా. కొత్త కమిషన్ చేపట్టాలా, అది మళ్ళీ కొంచెం టైం పడుతుంది. ఈలోపు అయితే మాత్రం హైదరాబాద్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నట్టే. ఇక్కడ ఒకటి చెప్పాలండి, ఏదైనా మెజారిటీ ప్రజలు బలంగా మాకు ఇది వద్దు అంటే అది జరుగుతది. మాకిది కావాలి అంటే అది జరుగుతుంది. ముఖ్యంగా మొన్న లాస్ట్ టైము తెలంగాణ ఎలక్షన్‌లో జరిగింది అదే. కేసీఆర్ వద్దు మాకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఫిక్స్ అయింది బలంగా. అంతే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. సేమ్ హైడ్రా విషయంలో కనపడదు. ఇది అంతర్గతమైన శత్రువు ఇది గవర్నమెంట్‌కి. హైడ్రా విషయంలో కూడా చాలామంది లోపల బాధపడుతూ దాని విషయంలో తీవ్ర మనోవేదన చెందిన వాళ్ళున్నారు. అందుకే హైడ్రా కూడా మెజారిటీ ప్రజల మనసు ఎంత బలంగా హైడ్రా లేకుంటే బాగుండు అసలు హైడ్రా మీద గవర్నమెంట్ మీద కూడా లోపల తీవ్ర వ్యతిరేకంతో ఉన్నారు. మరి ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పెద్దలు కానీ, ఆయనకు వచ్చే ఆలోచన కానీ దాన్ని సడలింపు చేసుకొని కొన్ని రోజులైనా హైడ్రాకు విరామం ప్రకటిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. లేదు మళ్ళీ ఇది చేసి మళ్ళీ ఇది పోతుంది అనుకుంటే మాత్రం మళ్ళీ ప్రజలలో భయాందోళన మొదలవుతుంది. మళ్ళీ తర్వాత పరిస్థితులు ఎట్టుంటాయి అనేది గవర్నమెంట్ మీద అర్థం కాదు. ఆయన తీసుకున్న నిర్ణయం మంచిదే కావచ్చు, కానీ నేను లాస్ట్ వీడియోలో కూడా మనం అదే చెప్పిన. ఈరోజు పలానోడిది కొట్టిండు, రేపు నాది కొడతాడేమో అని భయం ఉంటుంది. అన్ని ఉన్నోడికే ఎక్కువ భయం ఉంటుంది. అదే జరుగుతుంది ఇక్కడ. ఎలాగో అన్యాక్రాంతమైన వాడికి వాడికి బాధ ఉండదని మనం ఆ వీడియో చెప్పుకున్నాం. సేమ్ ఈరోజు అతన్ని కొట్టిండు, రేపు నాకు కరెక్ట్గా ఉన్నా కానీ ఇక్కడ ఏమైనా అవసరమై మళ్ళీ నా ఇల్లు ఏమైనా పాల్గొడతారా అనే భయాందోళన ఎక్కువ తెలంగాణ ప్రజలలో తీవ్ర మనోవేదన ఉన్నది. అందుకే వాళ్ళే కాదు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పరిశీలించే వాళ్ళు కానీ, బాధితులు కానీ బలంగా హైడ్రా ఉండకూడదనేదే ఎక్కువ ఉన్నారు. గవర్నమెంట్ మీదే ఉన్నారు ఎక్కువ, కానీ గవర్నమెంట్ మీద బయటపడలేని పరిస్థితి. అది ఎక్కడ ఎలక్షన్ రూపంలో బయట పెట్టి చేస్తారు అనేది భయపడేసేది మాకు కూడా. కానీ ఆయనకు ఒక ఛాన్స్ దొరికింది ఈ విషయం ముఖ్యమంత్రి గారికి. ఇంతటితో హైడ్రాను కొన్ని రోజులు డ్రాప్ చేసి మిగతా కార్యక్రమాల మీద వెళ్ళిపోతే బాగుంటుంది. లేదు అని ముందుకెళ్తే మాత్రం ఎలా ఉంటుందో మనం భవిష్యత్తు వేచి చూడాల్సి వస్తుంది. ప్రజెంట్ అయితే హైదరాబాద్లోని ప్రజలు ప్రశాంతంగా రంగనాథన్ గారు లేరు అనే ఇదిలో హైడ్రా దురుసుగా ముందుకు పోదు అనే భావనలో అయితే ఉన్నారు నిన్న నుంచి. అది దాన్ని మనం సంతోషమని చెప్పడానికి కాదు, కానీ ప్రజెంట్ తెలంగాణ ప్రజల ఫీలింగ్ అనమాట అది. హైదరాబాద్లో ఉండేవాళ్ళు కానీ, చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ అమ్మయ్య అన్న ఇదిలో కనపడుతుంది. అంత స్పందన వచ్చింది ఆ మీడియాలో దాన్ని చూడటం కానీ, జనాలు కానీ. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ప్రెస్టీజ్ ఇష్యూకి పోకుండా, కొడంగల్ అయితే ఎలాగూ భూ సమీకరణకు వచ్చినప్పుడు వాళ్ళు వద్దన్నప్పుడు మీరు అర్థం చేసుకొని ఆగిపోయింది. సేమ్ అదే లౌకికంగా అదే ఇదిగా ముందుకు పోతే మంచిదని మా అభిప్రాయం. థ్యాంక్ యూ.